వక్ఫ్ చట్టం చట్టబద్ధతపై సుప్రీంలో వాడివేడి విచారణ జరిగింది. వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్పై సమాధానమిచ్చేందుకు కేంద్రం వారం పాటు గడువు కోరింది. ఇందుకు అంగీకరించింది న్యాయస్థానం. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం తెలిపింది. అయితే అప్పటి వరకు వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. వక్ఫ్ చట్టం చట్టబద్ధతపై సుప్రీంలో వాడివేడి విచారణ జరిగింది. వక్ఫ్ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్పై సమాధానమిచ్చేందుకు కేంద్రం వారం పాటు గడువు కోరింది. ఇందుకు అంగీకరించింది న్యాయస్థానం. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం తెలిపింది. అయితే అప్పటి వరకు వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, చెప్పండి, ఇక వక్ఫ్ చట్టం చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో విచారణ ఎలా కొనసాగింది? వక్ఫ్ చట్టం చట్ట సవరణకు సంబంధించి ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై నిన్న ఈ రోజు సుప్రీంకోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక అంశాలపై సుప్రీంకోర్టు క్లారిటీ కావాలని అడిగింది. ముఖ్యంగా వక్ఫ్ సవరణ చట్టంలో రాజ్యాంగమైనటువంటి మౌలిక సూత్రాలకు విరుద్ధమైనటువంటి చట్ట అంశాలు అందులో పేర్కొన్నారు. ఇది భారతదేశ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందంటూ సుప్రీంకోర్టులో పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. ముఖ్యంగా దాదాపు 72 పిటిషన్లపై విచారణ జరిగింది. వక్ఫ్పై సమాధానం ఇచ్చేందుకు వారం రోజుల పాటు, అంటే వక్ఫ్ సవరణ చట్టంలో ఏ అంశాలు పొందుపరిచాము, ఎందుకు పొందుపరచాల్సి వచ్చిందో సమాధానం ఇచ్చేందుకు తమకు వారం రోజుల పాటు గడువు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దీంతో కేంద్రం అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు అంగీకరించి వారం రోజుల్లోపు పూర్తి వివరాలు తెలపాలని కోరింది. మరోవైపు అప్పటి వరకు తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరోవైపు వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా ఈ వక్ఫ్ సవరణ చట్టంలో వక్ఫ్ ఆస్తులన్నింటినీ, దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ డీనోటిఫై చేయడంతో పాటు వక్ఫ్ బోర్డుకు సంబంధించి ప్రభుత్వాలు నియమించేటప్పుడు ఆ వక్ఫ్ బోర్డులో ముస్లింలతో పాటు ముస్లిమేతర సభ్యులను కూడా ఇందులో చేర్చాలనేది ఈ వక్ఫ్ సవరణ చట్టం లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందినప్పుడు ఆ బిల్లులో ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం పొందుపరిచింది. దీనిపై ఇండియా కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి, రాజ్యసభలో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి లోక్సభ, రాజ్యసభలో రెండు ఉభయ సభల్లోనూ ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకుంది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ బిల్లుపై పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ ప్రాంతంలో వక్ఫ్ సవరణ చట్టం బిల్లును ఆమోదించడంపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగాయి. నిన్న సుప్రీంకోర్టు ఈ వక్ఫ్ బిల్లుపై పూర్తి స్థాయిలో విచారణ చేసింది. విచారణ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో వివరణ కావాలి, అంటే కలెక్టర్లకు అధికారాలు కల్పిస్తూ వక్ఫ్ సవరణ చట్టంలో పేర్కొన్నారు. కలెక్టర్లకు వక్ఫ్ ఆస్తులపై కావచ్చు, వక్ఫ్ బోర్డుపై ఎట్లాంటి అధికారాలు ఇస్తారు, కలెక్టర్లకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి అనే దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం కావాలంటూ సుప్రీంకోర్టు బెంచ్ కోరడంతో కేంద్ర ప్రభుత్వం ఒక వారం రోజులు గడువు తీసుకుంది. వారం రోజులు గడువు తర్వాత పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టుకు వక్ఫ్ సవరణ చట్టాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇందులో ఏ అంశాలు పేర్కొన్నాము, ఈ అంశాల వల్ల ముస్లింలకు ఏ విధమైన నష్టం జరగదనే అంశాలను
వివరించేందుకు వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం గడువు కోరింది. ఈ గడువు తర్వాత సుప్రీంకోర్టు మే 5 వరకు వాయిదా వేసింది. కాబట్టి మే 5న మరోసారి ఈ వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరగనుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఎట్లాంటి తీర్పును ఇస్తుందన్నది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. థ్యాంక్ యూ సవీన్.